వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. కుప్పంలో తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమైన సుందరయ్య జీవితం దేశానికి ఆదర్శం. సిపిఎం. మత సామరస్యానికి ప్రతీక ఖద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూని మండలం రాజుల కొత్తూరు వద్ద దారుణం. ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసిన దుండగుదులు ఎవరో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్. भगवान రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేటగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో తేటగుంట్ల నుంచి తేటగుంట్ల వెంకటాపురం వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్లో ఒక మహిళ మృతదేహం ఉందని చెప్పే సమాచారం మీద ఇక్కడ రావటం జరిగింది. ఆ మహిళ ఒక అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉంది. దాని మీద ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం తదుపరి దర్యాప్తులో భాగంగా మిగిలిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో ఖద్దర్ లింగస్వామి ఉర్సు ప్రారంభం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కౌతాలంలో వెలిసిన శ్రీ జగద్గురు ఖద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా ధర్మకర్త మున్నా పాషా చిస్తీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకంగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు ఖద్దర్ లింగ సాహెబ్ దర్గా క్షేత్రం అని అన్నారు. ఆదివారం సమాధి సుగంధ ద్రవ్యాలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సోమవారం పుష్పముత్యాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధం వైభవంగా నిర్వహిస్తున్నామట్లు తెలిపారు. మంగళవారం ఉర్సు ఉత్సవాల భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు. అదోని సిరుగంప, బళ్ళారి, రాయచూరు, మన్వి పట్టణాల నుంచి భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్పెషల్ పూజ పెట్టినాము. అందరూ ఆయనతో ఆ పూజ తర్వాత సాయంత్రం 7 గంటల నమాజ్ తర్వాత అన్నదానం కూడా ఉంది. భక్తాదులతో అందరూ వచ్చి శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదములు. శ్రీ 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 జగద్గురు ఖద్దర్ లింగ స్వామి కౌతాలం వారి 11వ పీఠాధిపతి అయిన నేను సయ్యద్ షా జైనుల్ ఆబిదీన్ హుసేని చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు అల్మారూఫ్ సయ్యద్ మున్నా పాషా చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు కౌతాలం భక్తాదులందరితో మనవి అందరూ వచ్చి తాత దర్శనం పొంది ఆశీర్వాదం పొందాలని చెప్పి అందరితో మనవి. ధన్యవాదములు. నాకు లెసన్ నాకు కంటిన్యూ కర్దే 9 TV
और MG90 उनका, साथ साथ में ना लोकल जितने भी पेपर के जितने भी पेपर वाले हैं उन सब का, हर एक कौतालम में जितने भी पेपर वाले हैं उन जर्नलिस्टों का, उन सब का भी शुक्रिया अदा करता हूँ। हर साल की तरह इस तरह भी उन्होंने हर वक्त हमारे पेपर में नाम डाल के हजरत का नाम डालते हैं और हजरत के बारे में तारुफ डालते हैं। उनका सबका हर एक पेपर वालों के साथ साथ 9 TV और MG9 TV उनका भी शुक्रिया अदा करता हूँ। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా? 3 నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేదని, తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బయట మార్కెట్ బోనస్ చెప్పే కదా ఎక్కిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గద్దె ఎక్కాడు. ఇప్పుడు సన్న వాటికి దొంగ మాట వచ్చినాయి పక్కన పోతుంది చేపలు కూడా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది మరి కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎండాకాలం వస్తే మత్తాలు పోసే సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు, గొడ్లకు లేవు, మొత్తం ఇంటిపోయింది. పొలాలు కూడా ఎండిపోయింది. సగం దిగుబడి వచ్చింది సార్. సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటోట్లు అని చెప్పలే కాదు. వడ్లని అన్నాడు. వడ్లకు 500 బోనస్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు సన్న అని దొంగ మాట అని చెప్తాడు. అది ఎట్లా ఉంటుంది? దొడ్డివాడి మన దగ్గర 90% దొడ్డివాడి ఇచ్చిన దొడ్డువాటికి ఇచ్చి దొడ్డువాటికి ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయితే. పక్కకు తిరుపతి గంగమామ జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గంగ జాతరకు పటిష్ట బందోబస్తు, గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణ వేడుకలు అనుమతి లేదు అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
సైడ్ వచ్చింది. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవిధానకో సంకల్పమాన ప్రకల్పమానముపకల్పమానమపకృత్తం వృత్తం తేజావసీయ ఆయుః సంభోగం భోగం చిత్తకేత ప్రమాణాభ సంభారే జ్యోతిష్మాదస్తే తస్మానాదరగ్రస్తవన్న విదవన్న రోదనా రోదనా శోభన శోభమాన కళ్యాణ. కిందకి తెంపుదానే సార్ అమ్మ ఈ పూజారు వీళ్ళు కమిటీ మెంబర్స్ ట్రెండ్స్ వస్తుంది కెమెరా పెట్టాము ఏంటంటే అది కనపడాలి కదా, ఏం జరుగుతుందో మనకు కనపడకపోతే ఎన్ని పెట్టిన ప్రయోజనం ఉండదు కదా. చూడు ఈ లొకేషన్ ఎక్కడ పెడతాను ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ కోర్ వాలంటీర్ కొమ్ము హరీష్ స్మారకార్థం తలసేమియా చిన్నారుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానం నిర్వహించి 47 యూనిట్ల బ్లడ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు కన్నం వెంకటేష్, పరికిపండ్ల రామ్, తువ్వ శ్రీకాంత్, ఇట్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా ఉండాలి. సేవా కార్యక్రమం గుర్తుండిపోయేలాగా ఉండాలని నరహరన్న ఆదేశాల మేరకు మా గోదావరికరి బసంత్ నగర్ మెంబర్స్ అందరూ కూడా తలసేమియా చిన్నారులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి కరోనాలో అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి. మా ఆలయ ఫౌండేషన్లో హార్డ్ వర్కింగ్ కోర్ వాలంటీర్ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన రక్తదాతలకు మరియు కృష్ణనగర్ వాసులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఆలయ సీనియర్ వాలంటీర్స్ అయితే శివకుమార్, కన్నం వెంకటేష్, కీర్తి నాగార్జున, బిఎంఎస్ సతీష్, అరవింద్, కన్నం తిరుపతి, మల్క రామస్వామి, 92 బ్యాచ్ మిత్రులు మిట్టపల్లి రాజేందర్ గారు అందరూ కలిసి, తువ్వ శ్రీకాంత్ అందరూ కలిసి కార్యక్రమాన్ని
సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్. కొమ్ము హరీష్ అతని యొక్క 11వ రోజు ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి ఆలయ ఫౌండేషన్ తరఫున ఇవాళ మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. కొమ్ము హరీష్ గత చాలా సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్లో చాలా కోర్ మెంబర్గా ఉంటూ మా బసంత్ నగర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు విద్యా వైద్య ఉపాధి రంగాలలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసిన అందులో కీలక పాత్రగా అతను పోషిస్తూ మొన్న ఒక 3 నెలల క్రితం కూడా మా ఒక ఆలయ ఫౌండేషన్ శంకర విజన్ సెంటర్లో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా అతను ఎంతో అంటే ఒక సొంత హాస్పిటల్ లెక్క అతను చాలా మంచిగా జాగ్రత్తగా వచ్చిన పేషెంట్ వాళ్ళతోని కానీ హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్లతో కానీ అసలు నాది హాస్పిటల్ లెక్క మెదులుతూ అసలు నేను కూడా అబ్బా హరీష్ ఉన్నాడుగా నేను హాస్పిటల్కి పోయే అవసరం లేదు అంతా అతనే చూసుకుంటున్నాడు అనే ఒక తరుణంలో ఆ భగవంతుడు అతన్ని ఇలా చేసుడుగా మాకు చాలా బాధాకరము. కాబట్టి అతని ఆత్మ శాంతించాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ అన్నకు కూడా ధైర్యం తేవాలని మా ఆలయ ఫౌండేషన్ అందరి తరఫున శ్రీ పరికిపన్న నరహరి తరఫున మేము అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇవాళ ఈ యొక్క బ్లడ్ క్యాంపు కూడా విజయవంతంగా ఇప్పటివరకు 30 యూనిట్లు దాటిపోయింది. అతని యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. కావున మా ఆలయ ఫౌండేషన్ తరఫున అతనికి మళ్ళొకసారి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ అయినటువంటి హరీష్ మన మధ్య లేడు. దానికి ఎంతో బాధతో హరీష్ బసంత్ నగర్లో చాలా యాక్టివ్గా ఆలయ ఫౌండేషన్లో ఉండేవాడు. మా అందరికీ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ సొంత తమ్ముళ్ళలాగా అన్న అంటూ మమ్మల్ని పలకరిస్తూ ఏ పని చెప్పినా మా ఫౌండేషన్ యాక్టివిటీస్ చాలా హుషారుగా చేసేవాడు. భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరీష్ స్మారకార్థం ఈరోజు బసంత్ నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇప్పటివరకు ఒక 50 యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం, రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు. కర్నూలు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు జేఎన్ శేషయ్య సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ 6 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. యువజనులు సమీకరించి వయోజన విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. గ్రామంలో పేదవాళ్ళకు వైద్యం కోసం ఎలాంటి ఖర్చు లేకుండా వైద్యం చేసే పని మొదలుపెట్టాడు. అంటే ఆ రకంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంటరాంతరానికి వివక్ష రకం ఆయన కామ్రేడ్ సుందరయ్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా, కొత్త తరం చాలామందికి సుందరయ్య జీవితం గురించిన పరిచయం ఉండకపోవచ్చు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో ఖోదర్ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారులను గౌరవప్రదంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు. తర్వాత బతుకుల రాజన్న
ఆ తర్వాత టి మోదల్ గారు, శ్రీ వెంకటరాజన్ గారు. అసలు మన మంచి నాయకుడు. ఈయన వాడే పాట ఒకటి బాగా ఇష్టం, కానీ ఇప్పుడు వాడలేకపోయాడు. ఎన్ని శిరస్సులు నేల రాలేదు. అంటే మొదట్లో 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం కొంచెం తెలుసుకున్నా. సామాన్య కానివ్వండి, లచ్చన్న, జాకబన్న, చీకటి అందన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే. లో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలకు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. సామాన్యను అడగడం జరిగింది, అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు, ఎంతోమంది ఉంటారు, మీరైతేనే దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు మీకు తెలిసిన వారు మిత్రులు ఉంటారు. అంటే తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయంతో వాస్తవానికి దాని వెనుక దీని కష్టం అంతా సామాన్యనే. ఎందుకంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన మేదర్ సీన్ అన్న, చందు యాదవ్, అదేవిధంగా మన రమేష్ అన్న, లెనిన్, నరేంద్ర తమ్ముడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన పారిశ్రామికవేత్త విక్టోరీ శ్రీనివాస్. థాయిలాండ్లో మార్చిలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశోక్ కుమార్ వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి హాజరవుతున్న అశోక్ కుమార్ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో తన వంతు సాయంగా ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన విక్టోరీ శ్రీనివాస్ మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ తయారు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీనివాస్, బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లాకు నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుమొండి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్న శ్రీనివాస్, దివిసీమలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వ్యాయామ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన శ్రీనివాస్. ఇంటర్నేషనల్ మన ఇండియాకి మెడల్స్ కోసం జరిగింది. ఇప్పుడు జరగబోయే జూన్లో వరల్డ్ ఛాంపియన్షిప్కి 17 నుంచి 23 దాకా జరుగుతుంది వరల్డ్ ఛాంపియన్షిప్స్. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని బాగా వచ్చేస్తున్నాను. దానికి సహకరించిన విక్టోరీ శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిత్రుడు అశోక్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. అతను వివిధ దేశాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. బాక్సింగ్లో వివిధ దేశాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మొట్టమొదటిసారిగా నార్త్ అమెరికాలోని గోవాకి వెళ్ళి అక్కడ వరల్డ్లోని పెద్ద ఛాంపియన్ ఈవెంట్ జరుగుతుంది. దాంట్లో అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడని, తద్వారా ఒలింపిక్కి సెలెక్ట్ అవుతాడని మేమందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అతనికి ఎల్లప్పుడూ మా ఫాదర్ ట్రస్ట్ ద్వారా అతనికి నేను బ్యాక్ బోన్గా ఉంటాను. అతను మరిన్ని విజయాలు సాధించాలని, అతనికి ఎప్పుడు నేను అతనికి సహకారాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి అతను ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వాసి మన దేశీయ మూలాలున్న కొల్లాటి సతీష్ మరి ఈరోజు అశోక్ ఈరోజు మరి అంతర్జాతీయ కవనిక మీద మనకి ఏదైతే దివ్యసీమ ఖ్యాతిని వ్యాపకం చేయడానికి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు. అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా అతను గోల్డ్ మెడల్ సాధించి మనకి ఒలింపిక్స్కి అర్హత సాధించి, అలాగే ఏదైతే బాక్సింగ్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి మరి మన యొక్క దివ్యసీమ ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపకం చేయాలని
అలాగే మరి అతను ఈ విధంగా వెళ్ళడానికి సహకరిస్తున్న మరి వికృతి శ్రీనివాసరావు గారు, మరి అది మామూలు విషయం కాదండి. ఈ రోజున మనం 10 రూపాయలు ఎవరికే ఇవ్వము. అటువంటి సందర్భంలో అటు నీకు వెన్నంటి ఉండి నీకేది కావాలంటే అది ఇస్తాను, ఆ ధైర్యం ఉంటేనంటే మనం ఏదైనా సాధించేయచ్చు. దగ్గర మన వెనక ఒక మనిషి ఉన్నాడని ధైర్యంగా అనుకుంటే మనం అత్యున్నత స్థాయికి తప్పనిసరిగా వెళ్ళిపోతాం. ఆయన యొక్క సపోర్టుతో అతను మరి ఉన్నత స్థాయికి వెళ్ళి మన దివ్యసేవ ఖ్యాతిని డెఫినెట్గా మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మార్మోగించాలని ఒలింపిక్లో అంతర్జాతీయ ఒలింపిక్స్లో మరి మన యొక్క పేరుని దివ్యసేవ ఖ్యాతిని అలాగే ఇండియా యొక్క పతాకాన్ని రెపరెపలాడించాలని మా యొక్క వ్యాపార సభ్యుల తరపు అందరూ కూడా మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా సాధిస్తాడని విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.